శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కమెంట్ చాలా మంచిగా ఉంటారు కదా. ఇదైతే మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి సెకండ్ డే ఆఫ్ పూజ, మార్నింగ్ పూజ. ఇప్పుడైతే మీకు ఈవినింగ్లో రావచ్చు ఈ పూజ వీడియో అనేది. సో ఇప్పుడైతే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. డే 2లా ఫస్ట్ పూజ ఎలా వేసాము మొత్తం అయితే వీడియో డీటెయిల్స్ చూపెట్టిన. సో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి, ఈరోజు వినాయకుడు మెడలో ఏ మాల వేసాము, ఏం ప్రసాదం పెట్టాను మొత్తం అయితే వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఏదో మాట ఎలా ఉంటో అన్నీ చూసుకుంటూ ఒప్పుడుదాం. అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. నేను కొంచెం చాలా మంచిగా ఉంటారు గైడ్. ఎవరెవరు మీ ఇంట్లో ఎలా వినాయకుడికి ప్రసాదాలు పెడుతున్నారు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకొకటి చూసుకోవచ్చు, వినాయకుడు ఫేస్ ఇప్పుడు ఎలా ఉంది మొత్తానికి. సో వినాయకుడు చేయాల లడ్డు చూసుకోవచ్చు కదా సెకండ్ డేలో. అండ్ ఈరోజు మెడలో మనం వేసిన మాల గడ్డితో చేసిన మాలగా చూసుకోవచ్చు. గడ్డితో చేసిన మాల అయితే ఈరోజు మన వినాయకుడు మెడలో అయితే వేయడం జరిగింది. అండ్ సెకండ్ డే ఫస్ట్ హారతిగా ఇది మార్నింగ్ సెకండ్ డేలో చూసుకోవచ్చు. దీపం అనేది ఇంకా అట్లానే ఉంటుంది, 10 days వరకు అలానే ఉంటుంది. అండ్ ఈరోజు ప్రసాదం చూసుకోవచ్చు, డ్రై ఫ్రూట్తోని మిక్సీ అలా ఉంది. అండ్ ఇంకోటి, ఈరోజు మనం ఫ్లవర్స్ పెట్టినాం చూసుకోవచ్చు తోడు వినాయకుడు కూడా. అండ్ అలాగే మన మెయిన్ వినాయకుడు కూడా చాలా ఫ్లవర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇంకోటి కాదు, నేనైతే 10 daysలో వెరైటీ ప్రసాదాలు అండ్ అలాగే వేరే టైప్స్లో మాల వేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను 10 days. అండ్ మీకైతే ఈ ఐడియా ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి, ఈవినింగ్లో అయితే చిన్న మనీలక ఏదైతే మనం ఆగమన్లో అయితే మాల వేసినాక అట్లాంటిది ఇంకోటి వేరే మాల అయితే రెడీ చేసి ఈవినింగ్లో అయితే వేస్తాను. ఇప్పుడు నుంచి ఈవినింగ్ పూజ వీడియో అనేది మార్నింగ్లో వస్తుంది అండ్ మార్నింగ్ పూజ అనేది ఈవినింగ్లో వస్తుంది. అది షెడ్యూల్డ్ చేసే కారణం వల్ల అట్లా అవ్వచ్చు. సో చూసుకోవచ్చు కదా, గణేష్ మ్యాథ్స్కి సంబంధించి ఐస్ ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి, ముందైతే ఎలా ఉండే. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక క్లిప్ అయితే పెడతాను గైస్, చూసుకోవచ్చు ఇప్పుడు ఫేస్ ఎలా ఉంది చూసుకోవచ్చు గైస్. మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు వరకు మొత్తం ఈ టేబుల్ పైన మనం అంతా చేసిన డెకరేషన్స్ అంతా ఏవైతే ఆకులు అయితే ఉంటాయి కదా పూజకు సంబంధించిన సామాగ్రి, అవన్నీ ఆ డెకరేషన్ పైననే అరేంజ్ చేయడం జరిగింది. సో కదా, నేనైతే ఇప్పుడైతే వినాయకుడికి ధూప్ స్టిక్ అయితే పెడుతున్నాను, కొంచెం ఇట్లా ధూప్ స్టిక్ పెడుతున్నాను. అండ్ ఇంకోటి, చాలామంది అయితే వీడియోలో లాస్ట్లో స్కానర్ పెట్టామని చెప్తున్నారు. సో స్కానర్ అనేది పెట్టాను కదా, కానీ మీకు ఏమైనా హెల్ప్ చేయాలని ఉంటే మన కమెంట్ బాక్స్కి పక్కనే ఒక మనీకి ఒక సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరైతే మనీ లాగో అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీకు ఏమైనా హెల్ప్ చేయాలని ఉంటే $ది సంబంధించి లాగో ఉంటుంది కదా, దానిపైన ఏమైనా హెల్ప్ చేయాలని ఉంటే దాన్ని ప్రెస్ చేసి హెల్ప్ చేయొచ్చు. స్కానర్ పెట్టడం అయితే అవసరం లేదు. అండ్ ఇంకోటి, చాలామంది అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది. సో బోడుప్పల్లో వీరారెడ్డి నగర్ కాలనీ, దాంట్లో ఒకటి హోటల్ ఉంటుంది కదా సెంటర్ పాయింట్ బిర్యానీ అని, దానికి అపోజిటే మన షాప్ ఉంటుంది. అక్కడ వచ్చి మీరు చెప్తే మాత్రం మీకైతే మేము దర్శనం అయితే చేపిస్తాం. సో చాలామంది అడగడం జరిగింది కమెంట్ బాక్స్లో, అందుకు ఇంకోటిసారి మీకైతే క్లారిటీ వచ్చిందిగా. అండ్ చూసుకోవచ్చు, పక్కనున్న విగ్రహాలకి బిడ్డ మనం ధూప్ స్టిక్ అని మొత్తం ధూప్ అయితే వేసాము. అండ్ ఇంకోటి, కొంతమంది కమెంట్లు చెప్తున్నారు 3 వినాయకుడు విగ్రహాలు ఎందుకు పెట్టినామని. ఒకటైతే పిక్చర్ అయితే ఉంది బ్రదర్, అందుకే టోటల్ 4 అయితే ఉన్నాయి చూసుకున్నారుగా. వీడియోలో అందరు రెగ్యులర్, అందుకే స్టార్టింగ్ అన్ని వీడియోస్ చూస్తే కొంచెం క్లారిటీతో అర్థమవుతుంది. ఈరోజు మార్నింగ్ అయితే మనం గడ్డితో తయారు చేసిన మాల అయితే వేసాము వినాయకుడు మెడలో చూసుకోవచ్చు, గడ్డితో మాల అయితే వేసాము. అండ్ ఇంకోటి, ఈరోజు ఈవినింగ్ అయితే మనం చిన్న మనీ అయితే ఉంటుంది కదా, స్మాల్ మినియేచర్ మనీతోని మొత్తం వినాయకుడు ఒక మాల అయితే వేస్తాము. ఆ వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఒకవేళ వీలైతే ఆ మాల అయితే మనం క్రేన్తో హ్యాంగ్ చేస్తాము. మనం పోయినసారి ఒక 500 మాల అయితే 500 చిన్న నోట్స్తో హ్యాంగ్ చేసాం కదా, అదే విధంగా. సో మొత్తానికి చూసుకోవచ్చు, తోడు వినాయకుడికి ఎంత క్యూట్గా అయితే అనిపిస్తున్నాడు కదా. తోడు వినాయకుడు సైడ్ చుట్టూ మొత్తం ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఎలా ఉంది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ అలాగే చూసుకోవచ్చు, మెయిన్ వినాయకుడు మన మీనికైతాబాద్ గణేశుడు. అండ్ పక్కన మండపాలు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయి. మన గజలమాదేవికి సంబంధించి మండపం ఇది గైస్, ప్రింట్ అనేది. అండ్ చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఇదైతే మన శ్రీ వాసవి కన్యకి పరమేశ్వరి అమ్మవారి మండపం. అండ్ ఇంకా చూసుకోవచ్చు మన గణేశుడు, 2 గణేశుడు పైన అయితే మంచి షార్ట్స్ అయితే తీశాను, స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ చూడండి. అండ్ ఇంకోటి, మన వినాయకుడు పాదాలపైన కుంకుమం పసుపు అయితే వేస్తాము, అదే మనం డైలీ యూజెస్లో యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అది వినాయకుడికి పాదాలకి టచ్ అయినా మనం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అందుకనేసి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక చాలా చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నా, వీడియోకి ఒక 500 likes అండ్ అలాగే 100 కమెంట్ అయితే కంప్లీట్ చేయండి. కమెంట్లో తప్పకుండా జేసీ టైప్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి గైస్. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు, గజలమ్మ దేవి మండపం మొత్తం జూమ్ చేసి పెడుతున్నాను, దాని ముంగటనే ఇంకో తోడు వినాయకుడు అయితే ఉంది.
సో పాదాలను గణేశుడు పాదాలు అయితే అందరు దర్శనం చేసుకోండి. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు, ఇదైతే షార్ట్లో మన గణేశుడు ఎలా ఉన్నాడు, మొత్తం ఒక షార్ట్ వీడియో లుక్లో అయితే చూపెడుతున్నా. దీంట్లో ఉట్టి మన గణేశుడు పైన అంతా ఫోకస్ ఉంటుంది. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉంది. సో మొత్తానికి వైడ్ యాంగిల్ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. ఈడైతే ఏం రాసి ఉంది గైస్ చూడండి, వెల్కమ్ ఎన్బి క్రియేషన్స్ మినీ ఖైరతాబాద్ గణేష్ 2025. చూసుకోవచ్చు కదా ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. అండ్ మొత్తానికి అయితే పైన నుంచి కింది వరకు లుక్ చూసుకోవచ్చు. ఈరోజు ప్రసాదం ఏంది చూసుకోవచ్చు, ఇదే డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే మిశ్రీ. మనమైతే వినాయకుడు కూడా ఇట్లా కొద్దిసేపు అయితే పెడతాము. వినాయకుడు తిన్నాక మళ్ళీ అయితే అది చూసుకోవచ్చు ఏ విధంగా ఇస్తున్నాను. సో ఇదే విధంగా ప్రసాదాలు అన్ని దేవతల మూర్తులకు అయితే పెట్టాను. దాని తర్వాతకి కొంచెం సైడ్లో వాటర్ అయితే చల్లిన దాని కారణం వల్ల మొత్తం శుద్ధిగా ఇట్లా మంచిగా ఉంటుంది. అందుకనేసి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మనం షార్ట్స్ అయితే తీసాము. సో చూసుకోవచ్చు మీకు మన షార్ట్స్ ఇట్లా ఎలా అనిపిస్తాయి తప్పకుండా చెప్పండి. మన వినాయకుడు కాళ్ళ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ అనేది ఇగోండి ఎలా ఉంది. చూసుకోవచ్చు కదా సైడ్ యాంగిల్. అండ్ ఇంకోటి ఇదైతే దీపం. ఎన్ని రోజులు అయితే వినాయకుడు ఉంటుంది అప్పటి వరకు అయితే ఈ దీపాన్ని ఇట్లా ఉండాలి కదా. ఈ దీపం అనేది వెలుస్తూనే ఉంటుంది. ఈ దీపం అనేది ఎన్ని రోజులు మన వినాయకుడు అయితే అన్ని డేస్. అండ్ ఇంకోటి లడ్డు అనేది ఈసారి అయితే ఒక 1/2 kg 250 grams లడ్డు వేసి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే కట్టాను. మొత్తం అది ఉంటుంది కానీ అయినా బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు జరగకుండా టైట్గా కట్టేసిన కదా. చూసుకోవచ్చు దానిపైన 2 ఫ్లవర్స్ డెకరేషన్ అయితే ఉంది. మన గణేశుడి కోసం అయితే లడ్డు చాలా పెద్దగా అనిపిస్తుంది కాకపోతే మన గణేశుడిని దూరం నుంచి చూస్తే. అండ్ చూసుకోవచ్చు ఆశీర్వాదం చేయగాని అండ్ ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. మన వినాయకుడికి మొత్తం షైనీ లుక్ వస్తుంది కదా, అది ఎందుకంటే మనం వార్నిష్ అయితే అప్లై చేసాము. ఒక సన్నలేరు అప్లై చేసినాం, లేకపోతే ఇంకా బాగా షైనింగ్ అనేది వస్తుండే. అండ్ ఇంకోటి మనం ఆశీర్వాదం పైన చేయి పైన ఓం ఉంది. అండ్ ఇంకోటి మన తొండం పైన బిట్ట ఓం ఉంది. చూసుకోవచ్చు కదా మన తోడు వినాయకుడు కళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయి కదా, అట్లానే మన మెయిన్ వినాయకుడికి అయితే కళ్ళు అయితే డ్రా చేసాము. ఇప్పుడైతే మొత్తం జూమ్ చేసి చూపెట్టిన దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటాడు మన గణేశుడు అయితే. చూసుకోవచ్చు కదా మన తోడు వినాయకుడికి సంబంధించి చిట్టేలుక ఎలా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది కదా. నా ఫింగర్ అంతా విడ లేదు కదా మూషక్ మహారాజ్ అనేది. చాలా క్యూట్గా అయితే ఉన్నాడు కదా మన తోడు వినాయకుడు. అండ్ అలాగే మన వినాయకుడులు అయితే మనం చాలా క్యూట్గా అయితే రెడీ చేసుకున్నాం ఈసారి. అండ్ ఇంకోటి కదా మన ఛానల్ పైన మొత్తం మేకింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఒక్కసారి అయితే పోయి చెక్అవుట్ చేయండి. మేకింగ్ అనేది మన వినాయకుడిది ఏ విధంగా మనం చేసాము, మొత్తం వినాయకుడు చేయడానికి ఏమేమి యూజ్ అయినాయి అన్నీ అయితే వీడియోస్లో చెప్పినాను. చాలామంది కాస్ట్ అడుగుతున్నారు. కాస్ట్ వీడియో అనేది వస్తుంది, ఇంకా కొన్ని డేస్లో అయితే కాస్ట్ ఎంత పడిందని వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్స్కి అనేది నేను వీడియోలో ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే మీ క్వశ్చన్ ఆ కమెంట్ కిందనే మీకు ఆన్సర్ వేయడం జరుగుతుంది. ఇట్లా 2 ప్రకారంగా అయితే మీకు ఆన్సర్ ఇస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలనేసి. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు జస్ట్ ఇప్పుడైతే గోల్డెన్ లైట్ ఆన్ ఉంది. ఆ గోల్డెన్ లైట్లో అయితే మొత్తం మెరుస్తుండు కదా గణేశుడు. చూసుకోవచ్చు గైస్ పైన అయితే కాషాయం జెండాలు అయితే ఉన్నాయి గైస్. 5 కాషాయం జెండాలు అయితే పెట్టాము. ఇంకా ఉన్నాయి బ్యాక్ సైడ్లో ఉన్నాయి. లైట్ కారణం వల్ల మీకు కనిపించకపోవచ్చు. చూసుకోవచ్చు ఎంత మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ గైస్. ఇలాగే సపోర్ట్ అయితే చూపెడుతూనే ఉండండి. కలుద్దాం ఇంకోటి నెక్స్ట్ వీడియోలో. అండ్ టాటా బాయ్ బాయ్.